హాయ్ అన్న నమస్తే. నా పేరు వచ్చేసి రోహిత్ అండి. మాది ఆంధ్ర తెనాలి సార్. ప్రజెంట్ అయితే ఢిల్లీలో ఉన్నాను. ఈ కార్ వచ్చేసి ఒక 2 రోజుల క్రితం అయితే మన ఇన్స్టాలో పెట్టడం జరిగింది, మన యూట్యూబ్లో పెట్టడం జరిగింది సార్. వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయడం జరిగింది ఫొటోస్ అనేది. ఈ కారు మన కాకినాడ పక్కన ఏదో ఊరు సార్, కాకినాడ పక్కన సార్ సంథింగ్ ఏదో ఊరు. అన్న వాళ్ళు అయితే అడ్వాన్స్ కొట్టడం జరిగింది. 10,000 రూపాయలు అయితే అడ్వాన్స్ వచ్చినాయి ఈ బండికి అయితే. ఇంకా ఫుల్ పేమెంట్ అయితే చేయలేదు. మార్నింగ్ దాకా కూడా పేమెంట్ అవుతుంది. ఈరోజు సాటర్డే కదా, ఈరోజు పేమెంట్ చేస్తాను, బ్యాంక్ వెళ్తాను అది ఇది అని చెప్పారు. ఇక అయిపోద్దిలే అని చెప్పి యాక్సిస్ కూడా అయిపోయమంటే యాక్సిస్ షాప్ దగ్గర తీసుకొచ్చి పెట్టాను సార్. బండి అయితే తీసుకొచ్చి పెట్టిన తర్వాత నాకు కాల్ చేశారు. ఒక గంట క్రితం అయితే కాల్ రావడం జరిగింది. పేమెంట్ అయితే అడ్జస్ట్ కావట్లేదు, వేరే వాళ్ళని అడిగాను, వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు అనమాట. పేమెంట్ అయితే అవ్వలేదు సార్. ఈ బండికి అయితే అడ్వాన్స్ 10,000 రూపాయలు అడ్వాన్స్ వచ్చినాయి. అడ్వాన్స్ ఈ బండికనే కాదు సార్, ఏ బండికి అడ్వాన్స్ కొట్టినా మీకైతే రిటర్న్ అనేది రాదు. మీరు ఒకసారి అడ్వాన్స్ కొట్టిన తర్వాత వదిలేసుకోవడమే. తీసుకుంటే బండి తీసుకోవాలి, లేదంటే వదిలేసుకోవడమే సార్. ఇక్కడ డీలర్లు కూడా అలాగే ఉన్నారు, మన మాట అయితే వినట్లేదు సార్. ఇంత ముందులాగా లేదనమాట సిచ్యువేషన్ అయితే. అడ్వాన్స్ కొట్టిన తర్వాత అయితే వదిలేసుకోవడమే. 10,000 రూపాయలు కొట్టారు సార్. నేను 10,000 తీసుకోవట్లేదు. 20,000 తీసుకునే వాళ్ళు అయితే ఇంట్రెస్ట్గా తీసుకునే వాళ్ళు అయితేనే 20,000 కొడతారు సార్. 10,000 అంటే ఇంకా వదిలేసుకునే వాళ్ళు కూడా కొడతా ఉంటారు అన్నమాట. 10,000 కొట్టారు. ఇది 4,50,000 రూపాయలకి డీల్ అయింది. 15,000 రూపాయలు కమిషన్, కంటైనర్ ఛార్జ్ వేరే సార్. అన్న 10,000 రూపాయలు ఉన్నాయి కాబట్టి 4,40,000 రూపాయలకి బండి ఇచ్చేస్తాను సార్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి. చాలా మంది ఫోన్ చేశారు ఈ రోజు అయితే. అయిపోయిందని చెప్పాను చాలా మందికి అయితే. ఈ బండి సేల్ ఉంది సార్, ఇంకా అవ్వలేదు. అడ్వాన్స్ వరకు వచ్చినాయి. 4,50,000 డీల్ అయింది. 4,40,000 రూపాయలకి బండి ఇవ్వడం జరిగింది. 15,000 కమిషన్ ఉంటుంది సార్. ఇంట్రెస్ట్ అయితే చూడండి వీడియో కూడా. ఆల్రెడీ సీట్ కవర్స్ కూడా తీపించడం జరిగింది. సీట్ కవర్ కూడా, డ్రైవర్ సీట్ కవర్ డ్యామేజ్ ఉంటే అవి కూడా చేపిస్తానని చెప్పాను. అది కూడా సీట్ కవర్ చేంజ్ చేపించడానికి తీసాను సార్. అన్న వాళ్ళ తర్వాత ఫోన్ చేసి ఇలా అని చెప్పారు. అడ్వాన్స్ వద్దన్నారు, వాళ్ళే వద్దన్నారు. వాళ్ళ గురించి పెట్టిన ఒక గంటలోనే అడ్వాన్స్ కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత అందరికి అయిపోయింది అనుకుంటే చెప్పుకుంటూ వచ్చాను సార్. సరే చూపిస్తాను బండి అయితే పైన. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాలో ఉంటుంది. ఫొటోస్ కూడా పెట్టాను దీనికి అయితే, చూసుకోవచ్చు. సిల్వర్ కలర్ 2016 ZDA ప్లస్ టాప్ అండ్ వేరియంట్ అన్నమాట. చూసుకోవచ్చు. ప్రొజెక్ట్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి, ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి, DRLs వస్తాయి. చూసుకోవచ్చు. సిల్వర్ కలర్ తక్కువ రేరు దొరుకుతూ ఉంటుంది సార్. పెట్టగానే అయిపోయింది అనమాట. చూసుకోవచ్చు. ఆల్రెడీ సీట్ కవర్ తీయించడం జరిగింది. ఆల్రెడీ సీట్ కవర్ చేపిస్తున్నాను సార్. ఇది ఈ బండికి ఎవరైతే తీసుకుంటారో సీట్ కవర్ డబ్బులు కూడా ఇవ్వవసరం లేదు సార్. ఆల్రెడీ మనోడు చేంజ్ చేయించిస్తా అన్నాడు. ఇంట్రెస్ట్ ఉంటేనే ఫోన్ చేయండి, టైంపాస్ కాల్ చేయొద్దు దయచేసి అయితే. చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ సీట్ కవర్స్ కూడా చేంజ్ అయిపోతాయి. మీకు ఎవరికైనా తీసుకున్న వాళ్ళైతే, ఎవరైతే నేను ఫొటోస్ పెడతాను సార్ సీట్ కవర్స్, మీకు నచ్చింది వేయించుకోవచ్చు. చూసుకోవచ్చు. లైవ్లు బ్యాక్ సైడ్ టైర్లు ఒక 50 నుంచి 60% టైర్ ఉంది. ఫ్రంట్ సైడ్ తక్కువగా ఉన్నాయి, బ్యాక్ సైడ్ పర్లేదు. 78,000 కిలోమీటర్లు తిరిగింది. బాగుంది ఆటో సిద్ధు. రోస్ పార్కింగ్ సెన్సార్ వస్తే, రివర్స్ కెమెరా ఉంటుంది. చూసుకోవచ్చు. బాగుంది ఆటో. చూసుకోవచ్చు. ఇంకెలా అవుతానే ఉంటాయి సార్. ఈ నెలలోనే ఒక 5-6 బళ్ళు ఇలాగే అయినాయి అనమాట. నేను పట్టించుకోలేదు, అడ్వాన్స్ వదిలేసుకోండి అని చెప్పేసి 4 అయితే. చూసుకోవచ్చు. 40% టైర్ పర్సెంటేజ్ ఉంది. జాగ్రత్త వీల్ పైన ఉన్నాయి. చూసుకోవచ్చు. డిక్కీ పేస్టింగ్ అంతా పర్ఫెక్ట్ ఉంది. చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ లుక్ ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ లేవు. రబ్బింగ్ పాలిష్ టచ్అప్లు పడితే, రబ్బింగ్ పాలిష్ టచ్అప్లు అనేది కామన్ సార్. ఏ బండికైనా టచ్అప్లు పడతానే ఉంటాయి. ఇలా వీళ్ళు చూసుకోండి. చూసుకోవచ్చు. 50-60% టైర్ ఉంది. డోర్ పేస్టింగ్ అంతా పర్ఫెక్ట్ ఉందన్నమాట. రన్నింగ్ బోర్డ్ ఎటువంటి డ్యామేజ్ లేదు. రన్నింగ్ బోర్డ్ పర్ఫెక్ట్ ఉంది. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా గ్లాసులు, డోర్లు మొత్తం ఒరిజినల్ ఉన్నాయి. చూసుకోవచ్చు. సేఫ్టీ పరంగా 2 ఇయర్ బ్యాగ్స్, స్క్రీన్, ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి, 5 ఇయర్స్ మాన్యువల్ గేర్ బాక్స్. చూసుకోవచ్చు. ఫ్రంట్ గ్లాస్ బీజీ కోడ్ బీజీ కోడ్ చూసుకోవచ్చు. అయితే చలో గురు. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ చూసుకోండి. చాయిస్ కానీ, రేడియేటర్ పట్టీ కానీ చూసుకోవచ్చు. టైమింగ్ ఏం రీప్లేస్ కాలేదు. చలో గురు. ఎక్కడ ఆయిల్ లీగల్ కానీ ఎటువంటిది అయితే లేదు సార్. చూసుకోవచ్చు. కంపెనీ లేబుల్స్తో ఉంది. ఎక్సలెంట్ కండిషన్లో ఉంది బండి అయితే. బ్యాటరీ నుంచి ఎటువంటి కంప్లైంట్ లేదు. బ్యాటరీ పర్ఫెక్ట్ ఉంది. 2025 8 నెలల్లో చేంజ్ చేశారనమాట. రేడియేటర్ కూడా పర్ఫెక్ట్ ఉంది సార్. ఇంజన్ చూసుకోవచ్చు ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉందో. ఎక్కడ ఆయిల్ లీగల్ కానీ ఎటువంటిది అయితే లేదనమాట. బండి జెన్యూన్ ఉంది. 4,40,000 సార్. ఇదే ఫైనల్ రేట్. ఇందులోనే సీట్ కవర్స్, NOC, కమిషన్ 15,000 ఉంటుంది అనమాట. మీకు ఇక లోయర్ గార్నిష్ ఇవ్వంటారా,
ఫ్లోర్ గార్నిష్ ఈ హ్యాండిల్ గ్రూమ్స్ ఒక 1000 రూపాయలు అవుతాయి సార్, అంతే, ఎక్కువ అవుతావు. ఫ్లోరింగ్ కూడా చేయించుకోవాలి. ఓకే సార్, నమస్తే.